తెలుగువారు వైభవంగా జరుపుకునే సంక్రాంతి కేవలం పండుగ కాదు, ఇది జీవనతత్వం. మొదటి రోజు భోగి, త్యాగం మరియు జ్ఞానోదయం. భోగి అంటే భోగం, అంటే నిజమైన ఆనందాన్ని అనుభవించడం. భక్తి సంప్రదాయం ప్రకారం ధనుర్మాస వ్రతాంతంలో గోదాదేవి, రంగనాథుడు సాంగత్యాన్ని పొందిన దివ్యమైన రోజు భోగి. భోగి మంటలు పాత వస్తువుల కోసం కాదు, మనలోని అజ్ఞానం, అహంకారం, కామక్రోధాలను జ్ఞానాగ్నిలో దహనం చేయడానికి. పిల్లలపై పోసే భోగిపళ్ళు నారాయణ స్వరూపమైనవి, అవి దివ్య ఆశీర్వాదాలకు సంకేతం. రెండవ రోజు మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మహత్తర క్షణం మకర సంక్రాంతి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేది ఉత్తరాయణం, దేవతలకు పగలు. ఈ పుణ్యకాలం ఎంత విశిష్టమంటే, భీష్ముడు తన దేహాన్ని విడిచేందుకు ఈ సమయం వచ్చేవరకు అంపశయ్యపై వేచిచూశాడు. మూడవ రోజు కనుమ, కృతజ్ఞతాభావం. కనుమ అంటే ప్రకృతికి నమస్కారం. వ్యవసాయానికి ఆధారమైన ఆవులు, ఎడ్లను నంది స్వరూపంగా పూజించడం మన సంస్కృతి గొప్పతనం. ఇది మనిషి, ప్రకృతి మధ్య విడదీయలేని అనుబంధానికి గుర్తు. సంక్రాంతి అంటే అజ్ఞానం నుండి జ్ఞానానికి, చీకటి నుండి వెలుగుకు, అనుభవం నుండి కృతజ్ఞతకు. ఇదే సంక్రాంతి సందేశం. ఇదే భారతీయ జీవనతత్వం.